సివిల్ కార్డ్ అయితే వచ్చేసింది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ప్రాసెస్ ఇలా ఉండదు. 2 ఏళ్ళ అకామా కొడతారు. కొట్టిన దానికి వాళ్ళు కోవిడ్ వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకుంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్కి వచ్చేసి 2 ఏళ్ళు అయిపోయింది. రీసెంట్ గా మా మేడం అయితే అకామా రెన్యువల్ చేసింది. రెన్యువల్ చేసినాక సివిల్ ఐడికి ఆన్లైన్ లో మొబైల్ లో 5 KD అమౌంట్ పే చేసింది. ఒక 3 days అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆన్లైన్ లో చెక్ చేసింటే మిషన్ నెంబర్ 52 మిషన్ నెంబర్ 51 అహ్మదీ ఏరియాలో ఉంది, తీసుకోవాలంట. పాత సివిల్ ఐడి కార్డును మిషన్ లో పెట్టినా అంటే కొత్తది మనం రిటర్న్ వస్తుంది. 10వ తేదీ 5 నెలలకి అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా రెన్యువల్ ఆల్రెడీ పెట్టినాం కాబట్టి మనము ఆల్రెడీ రెడీ అయిపోయిందంట. మిషన్ నెంబర్ వచ్చేసి 51. ప్రస్తుతానికైతే వెళ్ళి కూరగాయలు తీసుకొని సూకుల్గ్రైండ్ ఏరియాలో తర్వాత మనం సివిల్ ఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్దాము. మనకు వచ్చేసి కోవిడ్ వాళ్ళు అకామా కొట్టేదానికి పెట్టే ఖర్చు వచ్చేసి ఒక 30 దినార్లు. 2 ఏళ్ళకి అకామాకు వచ్చేసి 30 దినార్లు అండ్ సివిల్ ఐడికి వచ్చేసి ఒక 5 దినార్లు, 35 దినాలు అంతే. ఆ 35 దినాలు మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక 9,500 అటు వస్తుంది చిల్లర. అండ్ ఆల్సో మెడికల్కి వచ్చేసి ఒక 10 దినాలు అనుకోండి. మనం కోవిడ్కి ఎవరైనా కొత్తగా వస్తామంటే ఇంటికాడ మెడికల్ చేయించుకున్నాక మళ్ళీ కోవిడ్కి వస్తానే మెడికల్ పోవాలి వీసా పేపర్ తీసుకొని. ఇంటికి దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో అయితే ఒక్కోసారి కూరగాయల రేట్ ఎక్కువ పెడతారు. అందుకోసమని మా మేడం అయితే ఇక్కడికి వెళ్ళి తీసుకొని రమ్మంటుంది. కొద్దిగా నీట్గా ఉంటాయి, తక్కువ దొరుకుతాయి ప్రైస్. ఇదంతా వచ్చేసి షాపింగ్ మాల్. మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి కూరగాయలు అండ్ ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అయితే పెట్టినారు. మనకు సూపర్ మార్కెట్లో అయితే 6 పీసులు వస్తాయి ఒక బాక్స్ లో. అవి వచ్చేసి ప్రైస్ ఎక్కువ. ఇక్కడైతే పెద్ద పెద్ద బాక్సులు వచ్చినాయి, ప్రైస్ తక్కువ. ప్రస్తుతానికైతే ఈ సామాన్లు అయితే తీసుకున్నాను. ఇంకా క్యాష్ కౌంటర్ పోయి డబ్బులు కట్టేసాను. మొత్తం వచ్చేసి 10 దినాల్లో 130 పీల్స్ అంటే మన డబ్బులు 2,760 రూపాయలు దానికి వస్తుంది. ఇక్కడ తీసుకునింది కొన్ని సామాన్లే, కొన్ని అయితే బాగలేవు. ఇంకా పోయేసి సివిల్ ఐడి కార్డు తీసుకొని మళ్ళీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలి. మన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందంటే రెన్యువల్ చేసేది ఇక్కడికి వచ్చినామంటే రెన్యువల్ చేయించేస్తారు. ఒక 5 KD అవుతుంది. సుబాన్ ఏరియాలో ఉంటుంది. దీన్ని సూకుల్గ్రైండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నేను వెళ్ళేది వచ్చేసి ఇది 40వ నెంబర్ రోడ్డు. ఇక్కడ రైట్ లో వెళ్ళినామంటే అహ్మదీకి వెళ్ళిపోతాం. కానీ మనం అహ్మదీకి పోకూడదు. ఆ బ్రిడ్జి కింద నుంచి పోయేసి అక్కడ కనపడుతుంది కదా బ్రిడ్జి, దానిపైకి ఎక్కాలి. అటు నుంచి అట్లా వెళ్ళాలి అటు సైడ్. కోవిడ్కి వీసా ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర మెడికల్ అన్నీ అయిపోయినాక కోవిడ్కి వచ్చినాక మళ్ళీ కోవిడ్లో కూడా మనం మెడికల్కి వెళ్ళాలి. మెడికల్కు కోవిడ్ అతను ఈ సివిల్ ఐడి కార్డు అండ్ ఆ వీసా పేపరు అండ్ ATM కార్డు తీసుకొని పోవాలి. అక్కడ వచ్చేసి ఒక 10 దినాలు ఖర్చు అవుతుంది మనకి. అది కోవిడ్ పెడతాడు. అండ్ మనకి ఇక్కడ 2 years స్టే చేసేదానికి అకామా కొడతారు కదా, ఆ 2 సంవత్సరాల అకామాకు వీళ్ళు కోవిడ్ వాళ్ళు పెట్టే ఖర్చు వచ్చేసి ఆ మెడికల్కి ఒక 10 దినాలు అండ్ సంవత్సరానికి 15 దినాల చొప్పున 30 దినాలు పే చేస్తారు. 2 ఏళ్ళు స్టే చేసేదానికి 30 దినాల అకామా. అండ్ సివిల్ ఐడి కార్డు తీసుకునేదానికి మిషన్లోంచి ఒక 5 దినాలు ఆన్లైన్లో మొబైల్లో పే చేస్తారనమాట. వీళ్ళు పెట్టే ఖర్చు మొత్తం వచ్చేసి అకామాకు మెడికల్కు అది ఒక 35 అకామాకు అండ్ 10 దినాలు వచ్చేసి మెడికల్కు కోవిడ్లో మొత్తం 45 దినాలు ఖర్చు పెడతారు అంతే మనకు 2 ఏళ్ళకు గాను. అంటే మన డబ్బులు వచ్చేసి ఒక 12,350 400 అనుకోండి, 12,400 అంతే. ఇంకా బయట వీసా మీద వస్తారు కదా, బయట పని చేసుకునే వాళ్ళు ఎట్లా అంటే 2 ఏళ్ళ అకామా కొడతారు. కొట్టిన దానికి వాళ్ళు కోవిడ్ వాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకుంటారు అనమాట. ఒక 600 దినాలు, 700 దినాలు లేదా 500, 600 మ్యాక్సిమం. అది బయట పని చేసే వాళ్ళకి మాత్రమే డబ్బులు తీసుకొని అకామా కొడతారు. ఇళ్లలో పనిచేసే వాళ్ళకు వీళ్ళు పెట్టే ఖర్చు ఒక 45 దినాలు 12,400 అట్ట అంతే. కోవిడ్కి వచ్చినాక 2 years అకామా అయిపోయినాక మళ్ళీ రెన్యువల్ చేసినాక రెన్యువల్ తర్వాత మనము చేయించుకొని సివిల్ ఐడి అన్నీ వచ్చినాక ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చినామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం రెన్యువల్ మొత్తం ఇంకోసారి రెన్యువల్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా కోవిడ్లో మెడికల్ చేయించుకోవాలా. మెడికల్ చేయించుకుంటేనే నీకు అకామా కొడతారు, లేకపోతే చేయరనమాట. నేనైతే లాస్ట్ టైం ఇంటికి వెళ్ళి వచ్చినాను. సో వచ్చినాక అకామా కొట్టను పోయింటే మా మేడము మెడికల్కి పోవాల్సిందే ఖచ్చితంగా అన్నారు. ఒక 20 days బ్యాక్ మెడికల్ పోయి వచ్చిన. 10 days తర్వాత అకామా అయితే కొట్టించినారు. మళ్ళీ సివిల్ ఐడి కార్డుకి పే చేసింది 5 దినాలు. ఇప్పుడు మిషన్లో 51 మిషన్ నెంబర్ అంట, వెళ్ళి తీసుకోమని మా మేడంకి మెసేజ్ వచ్చింది. సో వచ్చాను. సివిల్ ఐడి వచ్చేసి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు షోహదా ఏరియాలో ఉంటుంది. కానీ మా ఏరియా కొన్ని ఏరియాలకు అయితే ఇక్కడ సౌత్ సబాహియాలో ఇస్తారు. నేను వచ్చిన సివిల్ ఐడి ఆఫీస్ అయితే ఇదే. రండి వెళ్దాం, మిషన్లు చూపిస్తా ఎట్లుంటాయి. మిషన్లు అన్నీ అయితే ఇలా ఉంటాయి. నాది వచ్చేసి 51, 52, 53 ఉంటాయి. ఆ లోపల ఉన్నట్టుంది, లోపల వెళ్దాం. వచ్చేసి మిషన్ నెంబరు 51. సివిల్ ఐడి కార్డు వచ్చేసి ఎక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలి. రిపేర్ అవుతుంది.
సివిల్ ఐడి కార్డ్ అయితే వచ్చేసింది కొత్తది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ప్రాసెస్ ఇలా ఉండదు. మనమంటే పాత కాబట్టి రెన్యువల్ చేయించుకున్నాం కాబట్టి ఓల్డ్ సివిల్ ఐడి కార్డుని మిషన్లో పెట్టి సివిల్ ఐడి తీసుకున్నాము. అదే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితేనా ఫస్ట్ టైం ఇలా ఉండదు ప్రాసెస్. కొత్తగా వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో సివిల్ ఐడి ఉండదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోటోలో ఇవన్నీ అప్డేట్ చేయించుకోవాలా. తర్వాత వాళ్ళు మిషన్ నెంబర్ ఒకటి ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ది కార్డు ఇస్తారనమాట. అది పెట్టినామంటే సివిల్ ఐడి కార్డు వస్తుంది. ఇంకా నా సివిల్ ఐడి కార్డ్ అయితే కొత్తది రెన్యువల్ అయ్యి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి సివిల్ ఐడి నెంబరు అండ్ నా పేరు, పాస్పోర్ట్ నెంబరు, నేషనాలిటీ, ఇంకా బర్త్ డేట్, ఎక్స్పైరీ డేట్ వచ్చేసి నెక్స్ట్ 2027లో 2 years అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సివిల్ ఐడి నెంబరు అండ్ సీరియల్ నెంబరు, ఇంకా ఇంటి అడ్రస్ అంతా ఇలా అన్నీ ఉంటాయి దీంట్లో. మనం ఉండే అడ్రస్, మన కోటి ఓనర్ అడ్రస్. ఈ సివిల్ ఐడి కార్డు గురించి మొత్తం నాకు అకామ గురించి బాగా క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. నేను మిషన్ నెంబర్ చూసి ఓ రోజు వెళ్దాంలే అనుకున్నా. కానీ స్కూల్ నుంచి పిల్లలను తీసుకొని వస్తానే మధ్యాహ్నం అన్నం తింటానే మా మేడం ఫోన్ చేసింది. సెల్లుకు మెసేజ్ వచ్చింది, సివిల్ ఐడి కార్డు రెడీ అయిందంట తీసుకొచ్చుకోపో అని. వెళ్తా కూరగాయలు తీసుకొని రా అనింది. ఇంకా మనం మళ్ళీ పోతాంలే అనే దానికి లేదు. ఇంకా వాళ్ళు చెప్పినారు కాబట్టి పోయి రావాల్సిందే. సో ఇంకా ఇట్లా జరిగిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేసి కొన్ని సామాన్లు సూపర్ మార్కెట్లో తీసుకోవాలన్నా కదా, అక్కడ వెళ్ళేసి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దాము. కోవిడ్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.